జిల్లాలో పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శన మొగులయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేటాయించిన భూమికి ఇప్పటికీ పట్టా లభించకపోవడంతో అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆయన వాపోయారు. తుర్కయంజాల్ పరిధిలోని కుంటూరులో 600 గజాల నివాస స్థలం కేటాయించినప్పటికీ కోర్టు కేసుల కారణంగా గత 2 ఏళ్లుగా సమస్య కొనసాగుతోందని మొగులయ్య తెలిపారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ, హయత్ నగర్ ఎంఆర్ఓ కార్యాలయ చుట్టూ తిరిగిన పరిష్కారం దొరకలేదని చెప్పారు. తన జీవితాంతం సేవలకే అవార్డులు వచ్చాయని, కానీ కుటుంబంలోనే అవమానాలు ఎదురవుతున్నాయని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వం వెంటనే స్పందించి భూమి పట్టా మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నేను పోయినప్పుడల్లా మిషన్ వాళ్ళు వచ్చి ఆ ఫోటోలు తీసిన వాళ్ళు మాట్లాడిపించి వాళ్ళు వచ్చి వీళ్ళు మాట్లాడతారని ఆ మిత్రులు కాడికి దొరికిపోతారు. ఆ పోలీసు వాళ్ళు అంటే ఉండే నిలవాడిస్తలేరు నన్ను. అది పోయినప్పుడల్లా ఇదే పద. ఆ గణమకాడ పోకుండా లేట్ సార్ పోయినాకనే అది వెళ్ళిందని తీగలు అంత కంపలేకుంటే చూడు ఆ తీగలు అల్లిండు ఆడ. ఇంక ఎప్పుడు ఆడ పెట్టిండు, ఎప్పుడు పోయినా సార్ అంత కలవనిస్తలేరు. ఒకటేసారి కలిసిండు. అట్లా కూడా కలవపో మా అచ్చంపేట ఎమ్మెల్యే ఉసుకుంటున్నాడు కదా, ఉసుకుంటా సార్ దానికి పోయి దండం పెడతాయా ఈ పరిస్థితికి ఇట్లా ఒక్కసారి ముఖ్యమంత్రి కలపాలి. మళ్ళీ మా నియోజకవర్గం, మా పటేలు, మా మండలం, మా ఊరు, మా సార్ మా ఇంత నిర్ణయం లేదా? ఇంత నిర్ణయం లేకుండా చేస్తారా? నా గవర్నమెంట్ ఇచ్చిన చోటు రాజకీయం చేస్తుంది. నా రాజకీయం ఏంది? ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన ఇచ్చారాదా ఆయనకని ఎవడు అని ఆయన ఒక మాట ముఖ్యమంత్రి సార్ చెప్తే రిజిస్టర్ అవుతుంది, అయిపోతుంది. ఇవి బులెటిన్ విశేషాలు. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.